జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. కురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినః నీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. గురు నింద చేయువానే అతనిని వెళ్ళగొట్టుటందిది వీలుగా సర్వసామర్థ గురువు. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతాను. మళ్ళీ ఎక్కడన్నా పక్కకు ఇక్కడ ఒకడ బయటకు వచ్చిన అటికిను బయటే ఉన్నా. సరే సరే బాగా వస్తాను. ఇంట్లో లేను, బయటే ఉండాలి. సరే గురు నింద చేయువానే స్థలమును వెంటనే విడువవలెను వీలుగా కున్నప్పుడు అతనిని వెళ్ళగొట్టుట మంచిది. సర్వసమర్థ గురువు నిందితుని నాలుకను ఖండించును. సర్వసమర్థ గురువు నిందితుని నాలుకను ఖండించును. గురుబోధ మరువరాదు, శిష్యుడు గురువాజ్ఞ మీరరాదు. గురుబోధన అనుసరించి నిత్యము బయలుగా నుండవలెను. గురు సన్నిధిన శిష్యుడు గురునికి అప్రియము పలుకరాదు. అబద్ధమాడరాదు, పలువురిని శాసించి పలుకరాదు. నిరతము మనస్సునందు గురువాజ్ఞ తలదాల్చి నడువవలెను.
నిరతము మనసునందు గురువాజ్ఞ తలదాల్చినడు అవలెను. దేవదేవ గురువరా ప్రభువరా దీన బాంధవ కులపతి రాజరాజేశ్వరుడని భావించి సంబోధన చేయుము. మునిశాపముల నుండి శిష్యుని సద్గురుడు రక్షించును. విషనాగుల నుండి సద్గురుడు కాసునే సరసిజాక్షి. దేవతలు శపించిన పార్వతి సద్గురుడు రక్షించును. కాల సర్పము నుండి శిష్యుని సద్గురుడు రక్షించును. గురు శాపమును పొందిన శిష్యుని ఎవరు రక్షించగలరు? సిద్ధులు సాధ్యులైన యక్షులు గరుడ గంధర్వులైన ఘోర తపములు చేసిన ఋషులైన రక్షించ వీలు కాదు. ఘోర తపములు చేసిన ఋషులైన రక్షించ వీలు కాదు. గురుపదమే మంత్రరాజం పార్వతి సర్వము గురుమయము. ప్రస్తాపన త్రయము సైతం గురువునే గొప్పగా ప్రకటించెను. కనుకనే ఓ పార్వతి సద్గురుని సాటియే లేదు. కనుకనే ఓ పార్వతి సద్గురుని సాటియే లేదు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ్. జై గురు. కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటటువంటి క్రమంలో మొదట ఈశ్వర సాక్షాత్కారాన్ని మానవులందరూ పొందాలి. సగుణ సాకార పద్ధతిగా కానీ నిర్గుణ నిరాకార పద్ధతిగా కానీ ఈ ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. ఈ విధంగా ఆత్మతత్వాన్ని తెలియబడాలి అనుకునే వాళ్ళు వ్యష్టి సమిష్టిల యొక్క విచారణ అంతా సాంఖ్యం ద్వారా తెలుసుకుంటారు. సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యమే ఈశ్వరుడని, దాన్ని తెలుసుకునే సగుణ సాకార పద్ధతిగా కానీ, అంటే కొంతమంది ఓ లింగాన్ని పూజిస్తూ గుళ్ళల్లో పోయిన వాళ్ళేమో సాకార పద్ధతిలో దాన్నే ఈశ్వరుడుగా భావించి అట్లా చేస్తుంటారు. నిర్గుణ నిరాకార పద్ధతిగా అంటే ఆకారాన్ని ఏమీ లేకుండా భావనలో నిరాకార పద్ధతిగా కూడా ఈ ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. నీ ఆత్మను గురించి నువ్వు తెలుసుకొని నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆత్మనిష్ఠుణ్ణి, సమిష్టి చైతన్యంగాలో ఉన్నది, సర్వత్రా ఉన్నది నేనే, నేను తప్ప అన్యం లేదు అనేది నా నిజనేను గుర్తించి నేను దాంట్లో ఉంటే ఆ నిష్టలో అది ఆత్మ సాక్షాత్కారంగా, ఈశ్వర సాక్షాత్కారంగా భావించబడుతుంది. అట్లా అదే సగుణ సాకార పద్ధతిగానే చాలామందికి సాధారణంగా 90% మందికి అంతా సగుణ సాకార పద్ధతిగానే వాళ్ళు పూజించి ఈశ్వర సాక్షాత్కారం పొందుతూ ఉంటారు. అట్లా ఉన్నటువంటి ఇష్టదేవతా సాక్షాత్కారము, అలాగే ఈశ్వర సాక్షాత్కారం, ఇష్టదేవతా సాక్షాత్కారం జరుగుతుంది. ప్రథమంగా ఆ దైవము తన కళ్ళ ఎదుట 3 అవస్థల్లోనూ ఉన్నటువంటి పరిస్థితిని దర్శన విధిగా సాధిస్తాడు. మొదట ఏంటంటే తానే ఆ 3 అవస్థల్లోనూ తాను ఉన్నటువంటి స్థితిని ఆ తన కళ్ళ ఎదుట 3 అవస్థల్లోనూ ఉన్నటువంటి పరిస్థితిని దర్శన విధిగా సాధిస్తాడు. ఈ దర్శనం 3 అవస్థల్లోనూ చెదిరిపోనిది. 3 అవస్థల్లో కూడా ఈ దర్శనం అనేది చెదిరిపోనిది. తానైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ దర్శనం స్థితిలో ఉంటాడు. అది 3 అవస్థల్లోనూ ఉంది. ఆ 3 అవస్థల్ని మీరినటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నప్పుడు కూడా దాని భావంతోనే ఉంటాడు. అది భావయుక్తమైనటువంటి తాత్కాలికమైనటువంటి
మనోభావ రూప, బుద్ధి చలన రూప, చిత్త ప్రవృత్తి రూప దృశ్యములు కావన్నమాట. అది ఎటువంటిది అంటే ఏదో భావయుక్తమైనటువంటి, తాత్కాలికమైనటువంటి, లేదంటే మనోరూపమైనటువంటి, బుద్ధి చలన రూపమైనటువంటి, మనస్సులో కలిగేటువంటి రూపం, బుద్ధి చలనంగా కలిగేటువంటి చిత్త ప్రవృత్తికి సంబంధించినటువంటి రూపదృశ్యములు కావవి. ఆ భావం ఎలాంటిది అంటే ఆత్మదర్శనం, ఈశ్వర దర్శనం అనే భావము ఎలాంటిది అంటే వ్యష్టి సమిష్టులకు అతీతంగా ఆ రెండిటికి కలిపే ఉన్నటువంటి, ఏకంగా ఉన్నటువంటి, చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆ స్థితిని తాను దర్శించడం. అది ఈ బుద్ధి రూపంలో మనసులో ఊహించుకొని చిత్త ప్రవృత్తి రూపంలోనూ మామూలుగా మనం బాహ్యంగా చూసినటువంటి దృశ్యాలతో గానీ, దాంతో గానీ పోల్చుకోవడానికి వీలు లేదది. ఆ నీ నిజ స్థితి అనేటువంటి ఆత్మదర్శన పద్ధతి అనేటువంటిది నువ్వు ఈ మూఢవస్థలకి అతీతంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో నుంచి దీంతో సంగమించకుండా చూసినప్పుడే అది కలుగుతుంది. అది యథార్థ దర్శనం. ఎవరికైతే యథార్థ దర్శనం, సాక్షాత్కార జ్ఞానం కలుగుతుందో, ఎవరికైతే ఈ యథార్థమైనటువంటి స్థితి, యథార్థమైనటువంటి ఆత్మ గురించి తెలియబడి సాక్షాత్కార జ్ఞానం కలుగుతుందో, అది వారికి ఇంక 3 అవస్థల్లోనూ చెదిరిపోదు. ఆ 3 అవస్థల్లో వేరు వేరు అవస్థల్లో ఉన్నప్పటికీ తాను ప్రత్యేగాత్మ స్థితిలో సాక్షిత్వంగా ఉండి 3 అవస్థలకి మీరిన స్థితిలో ఉన్నప్పటికీ, లేదా ఈ 3 అవస్థల్లో వ్యవహారం చేస్తున్నప్పటికీ, ఈ 3 అవస్థల్లో కూడా వ్యవహారం చేస్తున్నప్పటికీ తనకు కలిగినటువంటి ఆ ఆ భావం ఏదైతే తనకు కలిగిండేటువంటి నిజ నేను ఏది, వ్యవహారిక నామరూపాత్మకమైనటువంటి పేరుతో కూడినటువంటి జగత్తుతో వ్యవహారం చేస్తున్నటువంటి నేనేది, నిజమైనటువంటి నేను ఏది, ఆ నిజ నేను ఏదైతే ఉందో అది ఆత్మగా పిలువబడుతున్నటువంటి చైతన్యము. అదే సమిష్టి ఆత్మగా పిలువబడుతున్న ఈశ్వరత్వము కూడా అదే అనే భావన ఆ 3 అవస్థల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకేం చెదిరిపోదు. అది నిశ్చయమైన వాళ్ళకి, ఆ నిష్ఠతో ఉన్న వాళ్ళకి, మళ్ళీ 3 అవస్థల్లో ఉన్నప్పుడు కూడా అది భావం అలాగే ఒకసారి నిర్ణయం అయిపోయినటువంటి స్థితిలో ఉంటుంది. సదా తన కళ్ళ ముందు మనోపలకంపై నిలిచే ఉంటుంది. తన కళ్ళ ముందు తనతో ఎప్పుడు కూడా తన మనోపలకంపై, మనస్సు అనేటువంటి పలకం పైన ఎప్పుడు ఆ భావం నిలిచే ఉంటుంది. అలా పొందినటువంటి దర్శనాన్ని అది అనుగమించగా క్రమేపీ ఆ పొందినటువంటి దర్శనాన్ని దాన్నే అనుసరిస్తూ నిరంతరము దాంట్లోనే ఉంటే క్రమేపీ ఏమవుతుందంటే ఆ దర్శన స్థితిలో నీకు సంభాషించే శక్తి కలుగుతుంది. ఆ దర్శన స్థితిలో నుంచి, ఆత్మస్థితిలో నుంచినే నువ్వు సంభాషిస్తావు. నువ్వు అప్పుడు అన్యంగా భావించి నాకంటే వేరుగా ఉన్నటువంటి దానితో తాదాత్మ్యం చెంది గాని, నేననేటువంటి ఈ భావంతో గాని చేయవు. ఆ దర్శన స్థితితోనే నువ్వు సంభాషించేటువంటి శక్తి కలుగుతాది. సదా దానితో మమేకమై ఉంటాడు. ఎప్పుడూ ఇంక దాంతోనే మమేకమై ఉంటాడు. ఆ దర్శన స్థితిలో ఆ స్థితి నుంచి, సాక్షిత్వ స్థితిలోంచి దిగి రాకుండా ఇతర వ్యవస్థల్లో పనిచేస్తున్నప్పుడు కూడా తాను సర్వసాక్షి అయినటువంటి, సర్వవ్యాపకమైనటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి తాను ఈశ్వరుడు జీవభావంతో లేనటువంటి స్థితిలోనే భావనతో ఉంటాడు. ఏం చేసినా కూడా. ఆ విధంగా మమేకమై ఉంటాడు దాంతో. ఆ దర్శన స్థితిలో ఉన్నటువంటి దైవతం కూడా నీతో సంభాషిస్తూ ఉంటుంది. ఆ దర్శన స్థితిలో ఉన్నటువంటి ఆ దైవత్వం అనేది నీతో సంభాషిస్తూ కూడా ఉంటుంది. ఆ శక్తి, ఆ దైవం, ఆ ఈశ్వరుడు కూడా నీ చైతన్యమే. ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి, ఆ దైవంగా నీవు వ్యష్టిగా ఉన్నటువంటి భావిస్తున్నటువంటి నిన్ను, సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరుడు, ఆ రెండూ కూడా నీ చైతన్యమే. వేరువేరుగా లేవు. ఇది నా చైతన్యమే. చైతన్యమే అధిదైవతంగా ఉన్నది. నా చైతన్యమే అధిదైవతంగా ఉంది. అదే అధిష్టానంగా ఉంది. చైతన్యమే ఆధ్యాత్మికంగా కూడా ఉన్నది. ఆధ్యాత్మికంగా కూడా చైతన్యమే ఉంది. కాబట్టి నేనే చైతన్యమును, నేను ఈశ్వరుడు కూడా చైతన్యమే. ఇద్దరము కూడా చైతన్యమే. ఇద్దరము కూడా చైతన్యం కాకుండా ఉండేటువంటి బ్రహ్మాండ శరీరాన్ని కలిగి ఉన్నటువంటి
పంచభూతాత్మకమైనటువంటి దానికి అధిపతిగా ఉన్నటువంటి బ్రహ్మాండానికి అధిపతిగా ఉన్న ఈశ్వరుడు శరీరం అనే ఉపాధిని పొంది ఇందులో ఉన్నటువంటి సర్వమునకు ప్రకాశం కలిగిస్తున్నటువంటి సర్వ భావనలకు, సర్వ ఆలోచనలకు, సర్వమునకు ప్రకాశం కలిగించి నడిపిస్తున్నటువంటి అధిష్టానంగా ఉండేటువంటి ఆత్మను, ఈ రెండు చైతన్యమే. ఈ రెండు చైతన్యం కూడా నేనే ఈ చైతన్యము. ఈ ఈశ్వరుడు కూడా చైతన్యమే, నేను కూడా చైతన్యమే అనేటువంటి స్ఫురణ కలగ్గానే, ఆ రకమైనటువంటి స్ఫురణ, ఆ గుర్తు కలగ్గానే దైవం ఇక బయట ఉన్నాడు. బయట ఎక్కడో దైవం ఉన్నాడు. నీలో, నీ భావనలోనే, నీ యొక్క చైతన్యంలోనే, నీలోనే ఉన్నాడు ఆ దైవం. ఇక ఎక్కడో బయట లేడు. దర్శనముగా ఉండడు. దర్శనము ఎక్కడో దర్శనించడం అంటే నీకు వేరుగా ఉన్నటువంటి నువ్వు ఆ వేరుగా చూడబడితేనే దాన్ని దర్శిస్తున్నాను అనేటువంటి భావము దర్శనంగా ఉంటుంది. నేను వేరుగా లేను, నేనే ఆ చైతన్యాన్ని, నేను ఈశ్వరుడు ఇద్దరము చైతన్యమే, అది నాలోనే ఉంది అని భావన చెందితే దైవం తానైపోతాడు. తానే ఆ స్థితిలో ఉండిపోతాడు. తాను కూడా ఆ దైవ స్థితిలో ఉండిపోతాడు. తాను మళ్ళీ కింద నామరూపాలతో కూడినటువంటి, ఆ పేరుతో కూడినటువంటి, ప్రపంచంతో కూడినటువంటి స్థితిలోకి, వ్యవహారంలో ఆ ఉపాధి అక్కడ ఉన్నప్పటికీ కూడా భావంలో ఆ స్థితిలోకి దిగజారడు. ఆ స్థితిలో సాక్షిత్వ స్థితిలో ఉండిపోతాడు. దైవం తానైపోతాడు. తనకు ఆ దర్శనానికి అభేద స్థితి కలుగుతుంది. తాను మళ్ళా ప్రత్యేకంగా దర్శించాలనేటువంటి స్థితి లేదు. తనకు ఈశ్వరునికి అభేదము. అభేద స్థితి ఉన్నప్పుడే దాన్ని దర్శించాలనేది. ఆ భేద స్థితి లేనప్పుడు తానే ఆ స్థితి అయి ఉన్నాడు. తానే ఆ భావంతో, ఆ చైతన్యంతోనే ఉన్నాడు. కాబట్టి తనకి దర్శనానికి అభేద స్థితి కలుగుతుంది. ఇట్టి అభేద స్థితి యందు అంతటా దైవాన్నే, అంతటా తన ఇష్టదైవాన్నే చూస్తాడు. అంతటా దైవాన్ని, ఇష్టదైవాన్ని, లేదంటే గురుపుత్రులైతే వాళ్ళ గురువును, అంతటా కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరుడు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి గురువు ఒక్కటే. నేను కూడా ఒక్కటే. నేను కూడా అందులోనే భాగమై ఉన్నాను. నేను ప్రత్యేకంగా లేను, పక్కన లేను అనేటువంటి ఏకత్వ స్థితిలోకి కలుగుతుంది. అభేద స్థితి అనేది పోయి, భేదస్థితి పోయి అభేద స్థితి కలుగుతుంది. అంతటా దైవాన్ని, అంతటా ఇష్టదైవాన్నే చూస్తాడు. అంతటా ఈశ్వరున్నే చూస్తాడు. అంతటా ఈశ్వరీయమైనటువంటి విభూతిని, ఈశ్వర చిద్విలాసాన్ని దర్శిస్తాడు. ఇంక నీకెదురుగా వేరుగా ఉన్నారు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అనేటువంటి కానీ, ప్రకృతిలో అనేటువంటి వేరువేరుగా కనపడుతున్నటువంటి జీవోపాధులు కానీ ఏవి కూడా తేడాగా లేవు. ఇంకా సర్వత్రా వ్యాపించి ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కట్లోనే నేనే ఉన్నా, నాలో కూడా ఒక్కటే ఉంది అని అయినప్పుడు, నువ్వే అది అయినప్పుడు, సర్వత్రా వ్యాపించి ఉన్న ఈశ్వర చైతన్యం నువ్వే అయినప్పుడు, ఇంక మళ్ళా వేరే దాన్ని చూడ్డు. ఇంకా ఆ రకమైనటువంటి అంతటా ఈశ్వరీయమైనటువంటి విభూతిని, ఈశ్వర చిద్విలాసాన్ని దర్శిస్తాడు. సర్వాన్ని ఈశ్వరుని యొక్క భావ ప్రతిభా పాఠవములతో దర్శిస్తాడు. సర్వమును కూడా ఆ ప్రతిభా పాఠవాలతోనే చూస్తాడు. ఈశ్వరుడు యొక్క ప్రతిభా పాఠవాలు తానే అయి ఉన్నాడు కాబట్టి తానే అయినటువంటి ప్రతిభా పాఠవంతో చూస్తాడు. తాను సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్యంలో ఉన్నటువంటి తాను అదే రకమైనటువంటి ప్రతిభా పాఠ విశేషాలతో ఉంటాడు కాబట్టి ఆ దాంతో దర్శిస్తాడు. ఈ సృష్టిని అంతా కూడా ఈశ్వరుడే తనకు తాను ప్రత్యక్షమయ్యేటట్లుగా, తాను ప్రకృతి ద్వారా వ్యక్తమవుతున్న విధానం ఎలా అవుతున్నాడో గమనించగలుగుతాడు. ఈ సృష్టి అంతా కూడా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి ఈశ్వరుడే తనకు తాను ప్రత్యక్షమయ్యేట్టుగా తాను కూడా ప్రకృతి ద్వారా వ్యక్తమవుతున్న విధానము ప్రకృతి ద్వారా వ్యక్తమవుతుంది. ప్రకృతి అంతా నిండి ఉన్నటువంటి ఆ చైతన్యమే ఉంది. అది కలగజేస్తే, అది కలిగిస్తే, దాని యొక్క చర్యల, దాని యొక్క సమిష్టి కర్మల చేత జరపబడుతోంది అన్ని వ్యవహారాలు. అందులో నువ్వు చేస్తున్నటువంటి నీ కర్తవ్యం కూడా, నువ్వు చేస్తున్న కర్మ కూడా అందులోనే జరుగుతోంది. అందులోనే వ్యక్తమవుతున్న దాంట్లో జరుగుతోంది. మళ్ళీ జీవుడుగా భావించినందువల్ల నువ్వు ఈ పని నేను చేస్తున్నాను, ఆ పని నేను చేస్తున్నాను, ఈ కార్యక్రమాన్ని నేను చేశాను, ఈ భోగం ఈ ఫలం దీనివల్ల వచ్చినటువంటిది నాది, నేనే చేశాను కాబట్టి నాది ఇది అనేటువంటి భావన కింద కర్తగా భావించినప్పుడు వస్తుంది.
లేనప్పుడు సర్వవ్యాప్తమైన దాంట్లో తాను ప్రకృతి ద్వారా ఉన్నటువంటి వ్యక్తమవుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో అందులో నేనున్నాను, అందులో సర్వ చైతన్యంగా ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా సర్వత్రా ఉన్నటువంటి ఇది ప్రకృతిలోనే ఉన్నాడు అని గమనించగలుగుతాడు. అట్టి ప్రతిభా విశేషము ప్రజ్ఞా విశేషము కలుగుతుంది ఎటువంటి వానికి ఆ విధంగా సర్వత్రా తానై ఉన్నటువంటి భావనతో ఉన్నటువంటి వానికి అది కలుగుతుంది. ప్రతిభా విశేషం ప్రజ్ఞా విశేషం కూడా కలుగుతుంది. అట్టి చైతన్య వికాసం కూడా కలుగుతుంది. ఆ చైతన్యం ఏ చైతన్యం అయితే సర్వత్రా ఉందో, సర్వత్రా ఉందని నువ్వు అనుకుంటున్నావో ఆ చైతన్యము వికాసం కలుగుతుంది. నీకు ఇంకా వికాసం కలుగుతుంది. ఆ చైతన్యం వికాసం కలిగి అది కలగగానే అది ఎప్పుడైతే కలుగుతుందో అట్లా కలిగినప్పుడు అంతటా ఉన్నది చైతన్యమే, ఒక్క చైతన్యం మాత్రమే అంతటా ఉన్నది అనేటువంటి అంతటా వేరుగా లేదు. ఇంకా రాయి రప్ప ప్రపంచంలో కనబడుతున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి సర్వ వస్తువులు సర్వ ప్రాణులు అన్నీ కూడాను ఒక్క చైతన్యంలోనే ఉన్నాయి, ఒక్క చైతన్యంతోనే ఉన్నాయి అనేటువంటి స్ఫురణ కలుగుతుంది. ఈ రకంగా ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని కూడా పొందుతాడు. ఈ రకంగా ఎప్పుడైతే తాను భావిస్తాడో తన యొక్క నిజనేనైనటువంటి తనలో ప్రకాశిస్తున్నటువంటి దాన్ని గుర్తిరగలుగుతాడో, ఆ గుర్తిరిగినప్పుడు ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అదేను. ఇట్లా ఎవరైతే ఈ ఆత్మ దర్శనాన్ని నేను పొందుతున్నటువంటి చైతన్య స్థితి ఏదైతే ఉందో నాలో ఉండి సర్వత్రా తెలియబడుతున్నటువంటి జ్ఞానంగా ఏదైతే ఉందో అది అధిష్టానంగా ఉండి నాకు సమిష్టిగా ఉన్నటువంటి సర్వప్రకృతికి ఈశ్వరుడుగా పిలువబడుతున్నటువంటి చైతన్యం, నాలో ఉన్న చైతన్యం రెండు ఒక్కటేననే ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని కూడా పొందుతాడు. అట్లా ఎవరైతే ఆత్మదర్శనాన్ని పొందగలుగుతున్నారో, అంతటా ఉన్నది ఒకే ఆత్మ, అన్నిటినీ తన యందు దర్శించుట ఒక్క ఆత్మే ఉంది. వేరువేరుగా శరీరం అనేటువంటి భావాలు కలుగుతున్నప్పటికీ, ఆయా ఉపాధులు వేరువేరుగా ఉన్నప్పటికీ ప్రాణులుగా సర్వత్రా ఉన్నటువంటి చైతన్యం అనే ఆత్మ ఒక్కటే. అన్నిటినీ తన యందు దర్శించుట, తనను అన్నిటి యందు దర్శించుట, అన్నిటినీ కూడా తనలోనే దర్శించుట, తనను అన్నిటి యందు కూడా దర్శించుట అనేటువంటి అభేద స్థితికి చేరుతాడో, తనను అన్నిటిలోనూ దర్శించడం అనేది తనలో అన్నిటినీ దర్శించడము అనేది అభేద స్థితికి కనుక ఎప్పుడైతే చేరతాడో అప్పుడు ఇక తాను పొందదగినది కోరేది మరొకటి లేదు కదా. ఇక తాను అంతటా కలిగి ఉన్నప్పుడు, అంతటా చైతన్య స్వరూపంగా తాను ఉన్నప్పుడు, అన్నీ కూడా తనలోనే ఆ చైతన్య స్వరూపంగా ఉన్నప్పుడు తాను ఇంకా పొందదగినది ఇంకా తాను పొందాలనేటువంటిది కోరేది ఈ రెండూ లేవు, మరొకటి ఏది లేదు. నువ్వు సర్వత్రా ఉన్నటువంటి సర్వ చైతన్యంలో ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. ఇంక మళ్ళా పొందేది ఏది లేదు. నువ్వు అన్యంగా ఉంటేనే పొందేది అనేది ఉండేది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది సర్వమును పొందగలిగిన స్థితి కాదు, సర్వము నీలో ఉంది. నువ్వు ఏది పొందాలనుకుంటున్నావో అది కూడా నీలోనే ఉంది. ఏది పొందినాననుకుంటున్నావో అది సర్వత్రా నీలోనే సర్వత్రా కూడా ఉంది, అంతటా ఉంది. మళ్ళీ వేరేది ఏది లేదు, అన్యంగా మరొకటి ఏదీ లేదు కదా. తను అనుభవింపదగినది, అనుభవించకోరేది, తనకు అన్యమైనటువంటిది రెండవ వస్తువు ఉంటేనే అవన్నీ. రెండవ వస్తువు నాకు కావాలి అనే కోరిక కలిగిందనుకో, ఆ వస్తువు కావాలి, లేకపోతే ఇది కావాలి ఇంకోటి అని. అది అన్యంగా ఎప్పుడైతే తోస్తుందో, నీకంటే వేరుగా తోచబడినటువంటిది ఏదైతే కనబడుతుందో దాని మీద ప్రియము ఇష్టం ఏర్పడినప్పుడు అది పొందాలనేటువంటి భావన కలుగుతుంది అనుకో. ఇక వేరే అన్య వస్తువు లేకుండా సర్వత్రా ఉన్న చైతన్యంలో ఉన్నటువంటిదే నేననేటువంటిది అని దీంట్లో నుంచి నామరూపాత్మకమైన దాంట్లో నుంచి విడిపడి ఆ నిష్టలో ఎప్పుడైతే ఆ అన్యమైనది లేనే లేదు, రెండో వస్తువు అనేదే లేదు, సర్వత్రా ఉన్నటువంటి దాంట్లో నేను ఉన్నాను కాబట్టి నాకు మళ్ళా ప్రత్యేకంగా అనుభవించదగినది అనుభవించకోరేది ఏమీ లేదు. ఇంకా ఈ రకంగా తానైనటువంటి స్థితిలో తన నిజ స్థితిలో తన స్వరూపంలో చేరిపోతూ ఉంటాడు. ఇట్లా చేరడం ద్వారా ఆత్మనిష్ఠుడు అవుతాడు. ఇట్లా చేరడం ఇట్లా ఆ విధమైన స్థితిలోకి ఎప్పుడైతే చేరతాడో
తాను ప్రత్యేకమైనటువంటి దాంట్లో లేకుండా ఏదైతే సర్వవ్యాప్తమై ఉన్నటువంటి తనకంటే అన్యం కానటువంటి సర్వ చైతన్య స్థితిలో తాను ఉన్నటువంటి తానే అదై ఉంటాడు. ఇంకా తానే అదై ఉంటాడు కాబట్టి తానే ఆత్మనిష్ఠుడుగా ఉంటాడు. జ్ఞాత బ్రహ్మానుసంధానం చేయడం ప్రారంభమవుతుంది. జ్ఞాత అంటే ఈ తెలుసుకుంటున్నటువంటి ఈ సర్వమును తెలుసుకుంటున్నటువంటి జ్ఞాతగా ఉన్నటువంటి ఉన్నాడు, తెలుసుకుంటున్నటువంటి వాడు, ఆ తెలుసుకుంటున్నటువంటి ఆత్మ. ఈ తెలుసుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి జ్ఞాత బ్రహ్మానుసంధానం చేయడం ప్రారంభమవుతుంది. జ్ఞాతగా ఉండేవాడు ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే బ్రహ్మము అనే స్థితిలో ఉన్నటువంటి సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యము అని దాంతో తనలో ఉన్నటువంటి జ్ఞాతను అనుసంధానం చేస్తాడు. బ్రహ్మతో అనుసంధానం చేసి సమిష్టిగా ఉన్నటువంటి ఆ అనుభవం సమిష్టిగా ఉన్నటువంటి ఈ జ్ఞాత అనేటువంటి ప్రత్యేకంగా నాలో కలుగుతున్నటువంటి తెలివి, నాలో కలుగుతున్నటువంటి జ్ఞానాన్ని గుర్తెరుగుతున్నటువంటి జ్ఞానస్వరూపుడుగా ఉన్నటువంటి నేను అనే స్థితిని బ్రహ్మానుసంధానం చేయడం ద్వారా సమిష్టిగా ఉన్నటువంటి సమిష్టి చైతన్యంగా ఉన్నటువంటి దాంతో సర్వవ్యాప్తమైన దాంతో అనుసంధానం చేయడం ద్వారా ఆ బ్రహ్మానుసంధానం చేయడం ప్రారంభమవుతుంది. తనకు మూలమైనటువంటి కూటస్థుడిని ఎరిగే ప్రయత్నం మొదలు పెడుతుంది. తనకు మూలమైనటువంటి కూటస్థుడు ఎక్కడ? తనకు మూలమైనటువంటి తాను వ్యష్టిగా ఏర్పడకముందు ఏ చైతన్యమైతే సర్వవ్యాప్తమైనటువంటి సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండ సృష్టికి కారణమై ఉన్నదో ఆ కారణమై ఉన్నటువంటి కూటస్థుడి నుంచే అది ఏర్పడింది. దాంట్లో నుంచి మళ్ళీ అనేకం భవతి అనే దాంట్లో అనేకమైనటువంటి ప్రాణులుగా అనేకమైనటువంటి జీవులుగా ఏర్పడడానికి కారణమైనటువంటిది ఉంది దాంట్లోని. కాబట్టి ఆ కూటస్థుని ఎరిగే ప్రయత్నం మొదలు పెడుతుంది. తనకు మూలమైనటువంటి తను రావడానికి కారణమైనటువంటిది ఏదైతే ఉందో అంతకుముందు అది సమిష్టిగా ఉన్నటువంటి సృష్టి జరిగినప్పుడు ఏర్పడడానికి కారణమైనది. ఆ కూటస్థుని ఎరిగేటువంటి ప్రయత్నం మొదలు పెడుతుంది. జ్ఞాత మిగిలినటువంటి 24 తత్వాల యందు వ్యాపించడం, ప్రవహించడం, ప్రసరించడం విరమిస్తుంది. జ్ఞాతగా ఉన్నటువంటి జ్ఞాత స్థితిలో ఉంటే తాను ఈ 24 తత్వాల యందు వ్యాపించడం, ప్రవహించడం, ప్రసరించడం అనే దాన్ని విరమిస్తుంది. 24 తత్వాలకు అతీతంగా దానికి అధిష్టానంగా ఉండి దానికి ప్రకాశం కలగజేస్తూ ఏదైతే జ్ఞాతగా ఉండి జ్ఞానస్వరూపంగా ఉండే చైతన్యంగా ప్రవర్తిస్తుందో అప్పుడు ఈ 24 తత్వాలు అనేటి శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు ప్రేరణ కలిగిస్తున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి అంతఃకరణము కలిపి 24 తత్వాలుగా ఉన్నటువంటి దాంట్లో వ్యాపించడము, ప్రవహించడము, ప్రసరించడం అనే దాన్ని విరమిస్తుంది. విరమిస్తే 25వదైనటువంటి జ్ఞాతగా ఉన్నటువంటి బ్రహ్మానుసంధానం చేయబడి సర్వత్రా ఉన్నటువంటి తనను నడిపిస్తూ మరియు సర్వత్రా చైతన్యంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ కూటస్థుని స్థితి దాన్ని ఎరిగే ప్రయత్నం చేసి ఆ మిగిలినటువంటి దాంతో ప్రసరించడం మానేస్తుంది. తాను ఆ స్థితిలో ఉన్నటువంటి స్థితిని పొందాడు కాబట్టి దాన్ని తెలుసుకొని దాంట్లో నుంచి కింద దీనికి ప్రసరించడం అనేది విరమిస్తుంది. తద్వారా తానైనటువంటి నిష్టను పొందగలిగినటువంటి స్థితిని పొందుతుంది. దాని ద్వారా ఏమవుతుంది? తానైనటువంటి నిష్టను, తాను అంటే నామరూపాత్మకంగా ఉన్నటువంటి తన స్థితి కాదు, తన జ్ఞాతగా ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి నిజనేనుగా ఉన్నటువంటి బ్రహ్మానుసంధానం చేయబడినటువంటి బ్రహ్మకు వేరుగా లేనకుండా ఉన్నటువంటి తన ప్రజ్ఞానమే బ్రహ్మము అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి దాంతో ఆ అనుసంధానంలో ఉంటుంది. ఆ జ్ఞాత బ్రహ్మానుసంధానంలో ఉంటుంది. తన మూలాన్ని అన్వేషించేటటువంటి తద్వారా తానైన నిష్టను పొందగలిగిన స్థితిని పొందుతుంది. మళ్ళా తన మూలాన్ని అన్వేషించే ప్రయత్నము చేస్తుంది.
ఈ రకంగా జ్ఞాత బ్రహ్మానుసంధానంలో ఉంటుంది, బ్రహ్మకు అనుసంధానమై ఆ స్థితిలో ఉంటుంది. ఈ రకంగా బ్రహ్మనిష్టను సాధించేటటువంటి దిశగా పరిణామం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే జీవ జగత్తుతో తాదాత్మ్యం చెందకుండా ప్రపంచంతోనూ నామరూపాత్మకమైన శరీరంగా ఉన్నటువంటి దాంతో 24 తత్వాలతో తాదాత్మ్యం చెందకుండా 25వదైనటువంటి ఆత్మ చైతన్య స్థితిలో ఎప్పుడైతే అనుసంధానం చేశాడో బ్రహ్మానుసంధానం, కాబట్టి అప్పుడు బ్రహ్మనిష్టను సాధించే దిశగా పరిణామం చెందుతుంది. ఇట్లా ఆత్మదర్శన సిద్ధిని పొందగోరే వారందరూ ఈ సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము, అత్యంత సూక్ష్మము అయినటువంటి ప్రత్యేగాత్మ స్థితికి తప్పక చేరాలి. ఈ విధంగా ఉండే వాళ్ళందరూ, ఈ విధంగా కోరుకునే వాళ్ళందరూ కూడా స్థూలంలో నుంచి సూక్ష్మంలోకి, సూక్ష్మంలోంటి సూక్ష్మతరంలోకి, ఇంకా సూక్ష్మతమంలోకి, ఆటి నుంచి ఇంకా ప్రత్యేగాత్మ స్థితికి తాను అన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలోకి ఎదిగి కింద వీటితో తాదాత్మ్యం చెందినటువంటి స్థితిలోకి ఎదిగి ప్రత్యేగాత్మ స్థితిలో అందరూ తప్పక చేరాలి. ఇంకా ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి వ్యష్టి చైతన్యము, పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి సమిష్టి చైతన్యము వేరుగా లేవు, రెండు ఒకటే 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 అనేది నిరంతరము చెప్పబడుతూనే ఉంది. ఎవరైతే ఆ విధమైనటువంటి సాధన ద్వారా తాను తెలుసుకున్నటువంటి దాంట్లో నిలబడిపోయి ఉంటారో, సాధకుడుగా అంతకుముందు ఉన్నాడు, ఆ తర్వాత తన నిజ స్థితిని తెలుసుకొని ఆ దాంట్లో నిలబడి ఉన్నటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రకమైన ఆంతరిక పరిణామాన్ని సాధించాలి. ఆంతరిక పరిణామాన్ని, ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి తనను నిజమైనటువంటి తన యొక్క స్థితిని గుర్తెరిగి ఆంతరిక పరిణామాన్ని సాధించాలి. ఆ సాధించినటువంటి స్థితిలో ఉంటే ఇంక మళ్ళీ అన్యంగా తోస్తున్నటువంటి దాంట్లో మనసు పదే పదే పరిగెత్తకుండా ఉన్నటువంటి స్థితిలో చేరుకుంటుంది. ఈ రకమైనటువంటి ఈ రకంగా జరిగేటువంటి నిర్ణయ క్రమాన్ని, ఈ రకమైనటువంటి దర్శన విధిని అనుసరించాలి. ఈ రకంగా అనుసరిస్తూ నువ్వు ఈ క్రమమైనటువంటి పద్ధతిలో స్థూలం నుంచి సూక్ష్మము, సూక్ష్మం నుంచి సూక్ష్మతరము, సూక్ష్మతమము అయినటువంటి స్థితి, వాటన్నిటికీ అంటకుండా ఉన్నటువంటి ఇంకా సూక్ష్మమైనటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలోకి నిన్ను తీసుకెళ్తే నీవు ఆ స్థితిలో నిలబెట్టుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే నిర్ణయమైనటువంటి నిర్ణయ స్థితిలో ఉండిపోతాడు. ఈ రకమైనటువంటి నిర్ణయ క్రమాన్ని, ఈ రకమైనటువంటి దర్శన విధిని నువ్వు అనుసరించాలి. అట్లా అనుసరిస్తూ పోతే అది నీకు సులభమైపోతుంది. ఇది ఈ వ్యాఖ్య చెప్తున్నాడు. దీనికి వ్యాఖ్య కల్పాంతమందు ప్రళయమగును. కల్పం అంతరించినప్పుడు, కల్పం అంటే అనేకమైనటువంటి యుగాలన్నీ కలిపి ఒక కల్పం అని చెప్పబడింది. కల్పాంతమందు ప్రళయమగును, ప్రళయం అవుతుంది. ప్రళయం అంటే అంతా కూడా ఏవైతే సృష్టి జరిగిందో మళ్ళీ అవన్నీ ప్రళయ రూపంలో నశించడం మొదలైనటువంటిది అది. కల్పాంతమందు ప్రళయమగును. అట్టి ప్రళయ సమయాన భూతములన్నీ లయమై అవ్యక్తమే మిగిలియుండును. ఈ భూతములన్నీ ఏవైతే పంచభూతాలుగా చెప్పబడి పరిణమించాయో, బ్రహ్మాండంగా మనకు కనబడుతున్నాయో, ఇవన్నీ కూడా ఎట్లా ఉద్భవించినాయో మళ్ళా అట్లా భూమి జలంలో, జలం పోయి అగ్నిలో, అగ్ని పోయి వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం అంటే వీటన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటి ఖాళీగా ఉన్న ప్రదేశము అనుకోండి. అందులోకి మళ్ళీ లీనమైపోయాయి. ఎక్కడ పోయినాయి అని అంటే, నిజానికి చెప్పాలంటే ఇవన్నీ లీనం కావడం అనేది సైన్స్ పద్ధతిలో చెప్పాలంటే, ఇప్పుడు చెప్పినటువంటి పైన ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అంతరిక్షానికి కూడా ఆవల ఉన్నటువంటి కృష్ణబిలాలు అని పిలుస్తారు. తెలుగులో అర్థం ఏమిటంటే బ్లాక్ హోల్స్ అనే దానికి కృష్ణబిలం. అట్లాంటి చోటుకి ఇవన్నీ పోయినాయి అనుకో, బ్రహ్మాండంలో ఉండేటివన్నీ అంతే లోపలికి లీనమైపోవడమే, మళ్ళీ కనిపించడం కూడా కనిపించవు. అన్నీ సర్వము సూర్యునితో సహా, నక్షత్రాదులతో సహా, ఇవన్నిటితో సహా అంతెంత పెద్దవి అవి అందులోకి వెళ్ళిపోతాయి అంతే.
ఆ విధంగా సైన్స్ చెప్పింది. కృష్ణబిలాలు అనేటివి ఉన్నాయి. వాటి సమీపంలోకి పోయిన తర్వాత విశ్వంలో ఏదైనా సరే అందులోకి వెళ్ళిపోతుంది అని. ఇక ఇక్కడ చెప్తున్నటువంటి ఈ విధమైన మన దాంట్లో చెప్పినది కూడా అంతే. ఎవరైతే దీనన్నిటికీ అవతల ఉందో అని భాగవతంలో పద్యం ఏందది లోకేశ్వరు లోకస్తులు తెగిన తుది అలోకంబు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది. తెగినటువంటి తుది అలోకమైనటువంటి లోకమే కానటువంటి లోకాలు ఇంకేవీ లేవు అక్కడ. లోకములన్నీ పోయినాయి, ఇందులోనే లోకాలు పోయినాయి. అన్నీ అందులోకి పోయిన తర్వాత ఇంకా ఏ లోకము మిగలలే. అన్ని విలీనమైపోయిన తర్వాత, లయమైపోయిన తర్వాత కల్పాంతంలో లోకమే లేనటువంటి స్థితి. అట్లా లయమైపోయిన తర్వాత ఇంకేం మిగిలింది? ఇంక అవన్నీ పోయిన తర్వాత అంటే అవ్యక్తమే మిగిలిండు. ఏ అవ్యక్తంలో నుంచి మళ్ళీ వ్యక్తం కావడానికి కారణమైన సంకల్పం పుట్టి ఇదంతా చేసిందో అది కూడా లేకుండా అయిపోయి అవ్యక్తం మాత్రమే మిగిలింది. మళ్ళీ సంకల్పం కలిగిందంటే మళ్ళీ వ్యక్తం అవడానికి కారణమైనటువంటి బీజము మళ్ళీ మొదలైనట్టు. జీవులు కూడా ఆ బ్రహ్మాండం అంతా అట్లయితే జీవులు కూడా తమ తమ కర్మ వాసనలతో కూడి సూక్ష్మ శరీరంతో అవ్యక్తమందే నిలిచి ఉందరు. జీవులు కూడా ఎప్పుడైతే తమ జీవభావాన్ని వదులుకొని ఎప్పుడైతే ఈ విచారణ ద్వారా కర్మ వాసనలతో కూడినటువంటి దాని ముడిని తప్పించుకునే దానికే కదా ఈ విచారణ అంతా చేసి దీన్నంతటిని జ్ఞాన స్వరూపంలో ఉండే చైతన్య స్వరూపాన్ని తెలుసుకొని దీంట్లో నుంచి విడివడలా అంటాండేది. కాబట్టి జీవులు కూడా తమ తమ కర్మవాసనలతో కూడి సూక్ష్మ శరీరంతో ఆ సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి అవ్యక్త స్థితి ఉంది. అందులో నుంచి వ్యక్తమైన తర్వాత మళ్ళీ స్థూల శరీరంగా అనే భావన కలిగింది. స్థూల శరీరం అనే భావనతో నేననేటువంటి అహంకారం, నేననేటువంటి దాంతో ఆ అభిమానం అహంకారంగా మారి నేను చేస్తున్నాను, చూస్తున్నాను, సర్వమును నిర్వహిస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ భావన ఇవన్నీ వచ్చిన తర్వాత ఉన్నాయి. నిజానికి అట్లా లయం కల్పాంతమందు అంతా జగత్ అంతా లయమైపోయినప్పుడు జీవుడు కూడా ప్రత్యేకంగా ఏమీ లేడు. తమ కర్మవాసనలతో కూడా సూక్ష్మ శరీరంతో అది ఎట్లా నిలబడి ఉందో అవ్యక్తమైనటువంటి స్థితిలోకి బ్రహ్మాండం అంతా ఎట్లా పోయిందో నీ స్థితి కూడా సూక్ష్మ శరీరంలో అవ్యక్తమందే నిలిచి ఉంటుంది. అవ్యక్తంలో నిలిచి ఉంది. కారణ నిద్రాస్థితిలో అన్ని జ్ఞాపకాలతో కూడినటువంటి సర్వము నీలో ఉండి పొద్దున్నే మేల్కొంటానే సర్వత్రా అంతా ఎట్లొచ్చేసిందో అంతకుముందు అవ్యక్తంగా నిద్రించినప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఇవన్నీ కూడా సూక్ష్మ స్థితిలో పోతే అంతా పోతుంది. వచ్చినామనుకో సూక్ష్మ శరీరంతో అవ్యక్తంలో నిలిచి ఉంటుంది. మరలా సృష్టి ప్రారంభ సమయాన ఆకాశాది పంచభూతముల కంటే ముందుగా హిరణ్య గర్భుడు జన్మించును. ఈ ఆకాశాది పంచభూతాల కంటే ముందుగా హిరణ్య గర్భుడు జన్మిస్తాడంటే కారణమైనటువంటి అక్కడ అంశం అక్కడ ఉంది కాబట్టి కారణమైనటువంటి అవ్యక్తంలో ఉన్నటువంటి బీజరూపంలో ఉన్నటువంటి సంకల్పం అనేది అక్కడ ఉంది కాబట్టి అది ఎప్పుడైతే కలిగిందో మళ్ళీ ఈ ఆకాశాది పంచభూతాల కంటే ముందు హిరణ్య గర్భుడు జన్మించును. అతనే దేవాది సకల శరీరములను సూచిస్తాడు. ఆ శరీరంలో జీవునితో పాటు పరమాత్మయు అంతర్యామి రూపంలో నివసిస్తాడు. ఆ జీవులతో పాటే అంతర్యామి రూపంలో ఆ పరమాత్మ ఆ జీవుని రూపంలోనే చేరి సకల శరీరాలతోనూ సకల సృష్టిలోనూ కలిసి అంతటితోనూ కలిసే ఉన్నాడు. జీవునితోనే ఉన్నాడు ఆ పరమాత్మ అంతర్యామిగా. మళ్ళీ జన్మిస్తాడు, మళ్ళీ దీంట్లో వ్యాపిస్తాడు. అట్టి పరమాత్మను జ్ఞానులు మాత్రమే చూస్తున్నారు. అట్లా వ్యాపించినటువంటి పరమాత్మ స్థితిగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మను జ్ఞానులు మాత్రమే చూస్తున్నారు. జ్ఞానస్వరూపంగా ఉండేటువంటి వారు చూస్తున్నారు. మరియు ప్రాణస్వరూప హిరణ్య గర్భుడు మరియు ప్రాణస్వరూపంలో ఉండేటువంటి మనకు ఏదైతే ప్రాణం చలనం కలిగి ప్రాణవాయువు పీల్చుకొని ప్రాణస్వరూపంలో మనం ఉన్నామో అది లేకపోతేనే అది లేదు కదా, పోయినట్టు. ఆ ప్రాణస్వరూపంలో ఉండే హిరణ్య గర్భుడు స్థూల ప్రపంచమందలి శబ్దాది విషయరూప అన్నమును భుజించుట చేత స్థూల స్వరూపంగా ఉండేటువంటి ప్రపంచము మళ్ళా దాంట్లో శబ్దాది విషయములతో కూడినటువంటి విషయాలతో కూడినటువంటి రూపమైనటువంటి దాంతో ఉండి అన్నమును భుజించుట చేత, అన్నం అనే దాన్ని ఆహారాన్ని భుజించుట చేత దేంట్లో ఉండి భుజిస్తున్నాడు?
ఉపాధి లేనటువంటి బ్రహ్మాండం అంతా పరమాత్మ స్వరూపంగా ఉన్నప్పటికీ ఆయా ఉపాధులుగా భావించబడుతున్నటువంటి ప్రాణికోటి జీవులు అన్నిట్లోనూ అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి ఆ అంతర్యామిగా ఉండి స్థూల ప్రపంచంలోని శబ్దాది విషయ రూపాలతో కూడి మళ్ళీ ఇక్కడ జీవుల రూపంలో ఉండి ఇక్కడ కూడా ఉండి అన్నమును భుజించడం చేత అదితి అని చెప్పబడుతున్నాడు. అదితి అదితి దితి అనేటువంటి ఇద్దరు ఆ కశ్యప మహాముని అనే భార్యలు. వాళ్ళల్లో అదితికి పుట్టిన వాళ్ళు ఆదిత్యులని, వాళ్ళు దేవతలుగాను, దితికి పుట్టిన వాళ్ళు దైత్యులని, రాక్షసులుగాను భావించబడినటువంటి పేర్లు వచ్చినాయి అక్కడ. ఇక్కడేమో అన్నమును భుజించుట చేత ప్రాణుల్లో ఉండి అంతర్యామిగా భుజించుట చేత అదితి అని ఇక్కడ అన్నం అంటే స్థూల అన్నం కాదన్నా, ఇది కొంచెం తేడా వస్తుంది. ఆహారం ఉంటే ఉండు హిరణ్య గర్భుడు స్థూల ప్రపంచమందలి శబ్దాది విషయ రూప అన్నమును అదే 5 పంచతన్మాత్రలతో కూడిన వాటినన్నిటినీ భుజించడం చేత అంటే వాటన్నిటినీ స్వీకరించడం చేత వాటన్నిటినీ స్వీకరిస్తున్నాడు. అన్నం అంటే అన్నం ఒకటే కాదు, అన్నం అంటే మన స్థూలంగా అన్నం కాదు, శబ్దాది విషయ రూప అన్నం. అదే ప్రాణముతో ప్రాణవాయువుతో సహా మిగిలినవన్నీ అన్నిటి యందు ఉండి అన్నిటి యందు ఒకే హిరణ్య గర్భుడే ఉండేది. అన్నిటి యందు ఒకే హిరణ్య గర్భుడే ఉండేది. అన్నిటి యందు ఉండబడిన శబ్దాది అన్నం, శబ్దాది రూప సృష్టి లేదు ఇంకా పంచభూతములు తయారు కాలేంగా. శబ్దాది తన్మాత్ర స్థితిలో ఉన్నటువంటి వాటిని అయ్యో తన్మాత్ర స్థితిలో గుణరూపకంగా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ రైట్ తన్మాత్ర స్థితిలో గుణరూపంగా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి శబ్దాది విషయ రూప అన్నము అంటే 5 రకంగా తన్మాత్ర స్వరూపంలో ఉన్నటువంటి వాటి అన్నిటితో తాదాత్మ్యం చెందుతాడు కదా, జీవుల రూపంలో కూడా ఉంది. చెందడమే దాన్ని భుజించడం అని అదితి అని చెప్పబడుతున్నాడు. అదితి అని చెప్పారు. నిజానికి అదితి అనేదానికి మామూలుగా శాస్త్రంలో వచ్చినటువంటి అర్థం అయితే ఆదిత్యులు అనే వాళ్ళంతా అదితి, దితులు, దైత్యులు, ఆదిత్యులు అని 2 రకాలుగా చెప్పబడ్డారు. ఇంక మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాడు, ఇంద్రాది దేవతా స్వరూపముగా నుండుట చేత సర్వదేవతామయుడు అనబడుతున్నాడు. ఇంద్రాది దేవతా స్వరూపంగా ఉన్నందువల్ల సర్వదేవతామయంగా కూడా అనబడుచున్నాడు. సర్వదేవతామయుడు అనబడుచున్నాడు. ఎవరు? ఆదిత్యుడు. ఈ అదితి అని చెప్పబడినటువంటి హిరణ్య గర్భుడే. వ్యష్టి ప్రాణులందు తాదాత్మ్యం నొందుట వలన సర్వభూతమయుడుగా ఉన్నాడు. వ్యష్టి ప్రాణాల్లో ఉండేటువంటి దీంతో వ్యాపించినటువంటి వాడు కూడా అని చెప్పబడింది కాబట్టి ఇక్కడ తాదాత్మ్యం చెందడం వల్ల వ్యష్టి శరీరంతో తాదాత్మ్యం పొందటం వలన సర్వభూతమయుడుగా అన్ని భూతాల్లోనూ తాను మమాత్మ సర్వభూతాత్మ అన్ని భూతాల్లోనూ ఒక ఆత్మగా ఉన్నటువంటి వాడుగా భూతమయుడుగా ఉన్నాడు. అట్టి హిరణ్య గర్భుడు ఏ పరమాత్మను ధ్యానించుతున్నాడో అట్లా హిరణ్య గర్భుడుగా ఉన్నటువంటి వాడు ఏ పరమాత్మను అయితే ధ్యానించుతున్నాడో అటులనే నీవును నీ బుద్ధి గుహయందు ప్రవేశించినట్టి పరమాత్మను ధ్యానాదులతో తెలుసుకొనుము. అట్లా హిరణ్య గర్భ స్థితిలో ఉన్నటువంటి వాడు ఏ పరమాత్మను అయితే ధ్యానిస్తున్నాడో అట్లే నీవు కూడా నీ బుద్ధి గుహయందు ప్రవేశించినట్టి నీ బుద్ధి గుహలోనే ఉన్నటువంటి నీ బుద్ధి గుహలో పరమాత్మగా ఉన్నటువంటి సర్వవ్యాప్తంగానూ ఉండి మళ్ళీ ప్రాణుల్లో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను నీ బుద్ధి గుహలో ఉన్నటువంటి ప్రవేశించినటువంటి పరమాత్మను ధ్యానం ద్వారా నువ్వు అక్కడ నిలిపి గురిని అక్కడి నుంచి తెలుసుకున్నావు. ఇవన్నీ విడిచిపెట్టేసి దిగినటువన్నీ ఎక్కి పరమపద సోపానం ఎక్కిన తర్వాత అక్కడ హిరణ్య గర్భ స్థితిగా ఉండి ధ్యానించేటువంటి స్థితి ఉంది అని అట్లా ధ్యానించాలా అని పరమపద సోపానం ఎక్కాల. అదే బుద్ధి గుహలో దాకా పోతే కింద నుంచి మళ్ళీ పై నుంచి కింద దాకా కాకుండా పై దాకా పోయిన తర్వాత ఆ బుద్ధి గుహలోనే నీలో కూడా ఉండి మళ్ళా సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మను నువ్వు ధ్యానించేటువంటి ధ్యానాదులతో తెలుసుకొను.
ధ్యానాదులతో అంటే దాని మీద లక్ష్యం పెట్టుకొని దృష్టి పెట్టుకొని ధ్యానించడం. దాంతో తెలుసుకున్నాము. విశేష వ్యాఖ్య ఇచ్చాడు ఇక్కడ కింద మళ్ళా. ముఖ్యమైనటువంటి క్రమసృష్టి యందు అట్లే అందుకే అట్లున్నాడేమో మెహర్ బాబా 25-26 ఏండ్లు తలకేనే లేకోకుండా. అవును, 25-26 ఏళ్ళు మాట్లాడకుండా ఉన్నాడు. సైగలు చేసి విశేష వ్యాఖ్య. ముఖ్యమైనటువంటి క్రమసృష్టి యందు కల్పాంతమందు మరలా ప్రళయం వచ్చినప్పుడు, లయమైనప్పుడు ఈ సృష్టి క్రమం ఎట్లా ఏర్పడిందో, ముఖ్యమైనటువంటి క్రమసృష్టి యందు కల్పాంతమందు మళ్ళా ప్రళయం వచ్చినప్పుడు, లయమైనప్పుడు మళ్ళా ఈ సృష్టి క్రమం ఎలా ఏర్పడిందో, ఇట్లా క్రమసృష్టిగా జరుగుతూ వచ్చింది కదా. మళ్ళా కల్పాంతమందు కూడా మళ్ళా ఏ విధంగా ప్రళయం వచ్చి క్రమంగా వచ్చినవన్నీ మళ్ళా లయమైనప్పుడు మళ్ళా ఈ సృష్టి క్రమం ఎట్లా ఏర్పడిందో, మళ్ళా ఏర్పడినప్పుడు ఎట్లా ఏర్పడిందో పంచీకరణ అనే విధానం ద్వారా ఎట్లా అయితే బ్రహ్మణో అవ్యక్త అవ్యక్తోన్ మహతో మహదంకార మహదంకారో ఆకాశ ఆకాశాత్ వాయువు వాయురగ్ని అగ్నియో రాప ఆపయో పృథ్వీ పృథ్వీయో ఓషధి ఓషధియో అన్నం అన్నంయో అనేటువంటి ఈ శ్లోకము భద్రాద్రి రామశతకంలో ఆ పదానికి సరిపోతుంది. ఆ పద్యానికి ఒక పద్యం ఉంది భద్రాద్రి రామశతకంలో. ఈ ఏర్పడినటువంటి సకల సృష్టి కలిగెను అని ఆ లాస్ట్లో వస్తుంది పద్యం. ఆత్మయందుననేకం ఆకాశముదయించే ఆకాశమందు అనిలంబు బుట్టే అనిలంబు వల్లను అగ్నిహోత్రుడు బుట్టే అగ్నిహోత్రుని వల్ల నప్పు బుట్టే నప్పు వల్లని అవని స్థలియు బుట్టే అవని యందోషధుల అమర బుట్టే ఓషధుల యందు నొనర అన్నము బుట్టే నొనర అన్నము యందు నరుడు సకల జంతు జాలంబులాయే నీ రీతి పరమాత్మమాయ వలన. ఆ పద్యము దీని ఆధారంగానే, ఈ శ్లోకం యొక్క ఆధారంగా, పంచీకరణలో చెప్పబడినటువంటి ఈ శ్లోకం ఆధారంగానే ఆ పద్యం ఉంది. ఆ పద్యంలో అంతా తెలుగులో, ఇదేమో సంస్కృతంలో వ్యక్తం చేసినటువంటిది దాంట్లో వచ్చింది. ఇట్లా ఈ విధంగా ఏ రకంగా సృష్టి ఏర్పడింది అనేది మనం పంచీకరణ వచ్చినప్పుడు సాంఖ్యంలో తెలుసుకున్నాం. సర్వవేదాంత శిరోభూషణంలో విపులంగా ఇచ్చారు. అది విపులంగా దాని గురించి మనము అప్పుడు చర్చించుకున్నాం. అట్లనే క్రమ పద్ధతిలో అట్లా వచ్చింది. ఆ వచ్చినటువంటిది మళ్ళా క్రమ పద్ధతిలో సృష్టి లయమైనప్పుడు మొత్తంగా లేకుండా పోతుంది. అయితే జీవ అనేటువంటి ఈ రకమైనటువంటి క్రమసృష్టి ఏదైతే ఉందో అది మరలా కల్పాంతంలో విరమించి ప్రళయం అవుతుంది. ఆ ప్రళయంలో తిరిగి అవ్యక్తమే మిగులుతుంది. అవ్యక్తం కాకుండా ఉన్నటువంటి అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలోకి అది పోతుంది. మళ్ళీ బ్రహ్మము అవ్యక్తము ఇంతే ఉండేది. మరలా అవ్యక్తము నుంచి అన్నీ సృష్టించబడతాయి. మళ్ళా ఆ మహత్తత్వం అనేటువంటి హిరణ్య గర్భునికి ముందు వచ్చేటటువంటి ప్రాదుర్భవమైనటువంటి స్థితి, ఆ హిరణ్య గర్భుడు ఆది దైవతానికి అధిష్టానము, ఆది దైవతానికి అధిష్టానంగా ఉన్నటువంటి హిరణ్య గర్భుడు సర్వదేవతా స్వరూపం కూడా ఆ హిరణ్య గర్భస్థానం నుంచే వ్యక్తమవుతోంది. అంతకుముందు ప్రత్యేకంగా మళ్ళీ ఈ దేవతలు ఆవిర్భవించడం, ఒక్కోదానికి అధిష్టానంగా ఉండడం అనేది కూడా ఈ ముందు ఈ హిరణ్య గర్భుడు అనే దాంట్లో నుంచినే రూపొందిద్దుకుంటా ఉంది. ఈ హిరణ్య గర్భుడే ఆదిదైవతానికి అధిష్టానంగా ఉన్నాడు. సర్వదేవతా స్వరూపం కూడా ఈ హిరణ్య గర్భస్థానం నుంచే వ్యక్తమవుతోంది. సృష్టి క్రమం అంతా కూడా ఆ హిరణ్య గర్భస్థానం నుంచే వ్యక్తమవుతోంది. సృష్టి క్రమం అంతా కూడా హిరణ్య గర్భస్థానం నుంచినే వ్యక్తమవుతోంది. ఇది 6వ కోశం. పంచకోశాలుగా చెప్పినటువంటి దానికి ఇది 6వ కోశం, షష్టమ కోశం. కాబట్టి మానవుడు తనకు తాను పంచకోశముల వరకే తెలుసుకుంటే సరిపోవడం లేదు. మానవుడు తనకు తానే పంచకోశాలుగా ఉన్నటువంటి ఆ పంచకోశాల గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోవడం లేదు. ఈ హిరణ్య గర్భుడి వరకు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ హిరణ్య గర్భుని వరకు కూడా విచారణ చేసి తాను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 6వ కోశమైనటువంటి ఆదిదైవతాన్ని తెలుసుకోవాలి. సర్వదేవతలు కూడా ఆదిదైవతాన్ని తెలుసుకుంటే ఆ సర్వదేవతలు, ఇంద్రాది సమస్త దేవతలు, బ్రహ్మనిష్ఠులు, దిక్పాలకులు, ఇంద్రియాది
అధిష్టాన దేవతలు, ఇంద్రియాలకు ఉండేటువంటి అధిష్టాన దేవతలు సమస్తము పంచీకరణలో చెప్పబడినటువంటి విధానంలో పృథ్వీ పంచకంలో ఏ అధిష్టాన దేవతలు ఉంటారో వారందరూ వ్యక్తమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి. పృథ్వీ పంచకం కూడా మనకు ఆల్రెడీ వచ్చింది. ఆ వచ్చిన దాంట్లో ఒక్కొక్క పృథ్వీ పంచకంలో ఉన్నటువంటివే మన శరీరంలో అవయవాలుగా ఉన్నాయి. ఏ అవయవాలుగా ఉండే దానికి ఏ అధిష్టాన దేవుడిగా ఉన్నారు అనేది సమస్తము కూడా పంచీకరణలో చెప్పనటువంటి విధానంలో పృథ్వీ పంచకంలో ఏ అధిష్టాన దేవతలు ఉన్నారో వారందరూ వ్యక్తమైనటువంటి స్థితిని, వాళ్ళందరూ ఎట్లా వ్యక్తమయ్యారనేటువంటి స్థితిని తెలుసుకోవాలి. ఇక్కడ పృథ్వీ పంచకం చెబుతున్నాడు. పృథ్వీ పంచకం వచ్చింది, మళ్ళీ జల పంచకము, అగ్ని పంచకము, ఇవన్నీ మళ్ళా వచ్చినాయి. వీటి వరకు ఈ మొత్తం అంతా పంచకం వచ్చింది కాబట్టి దాంట్లో ఇవడుతూ పృథ్వీ పంచకం తెలుసుకుంటే వాటికి సమయం సరిపోతుంది. భూమిలో భూమి, భూమిలో భూమి అంటే మృత్యుదేవత, భూమిలో భూమి. భూమిలో జలము అంటే ప్రజాపతి బ్రహ్మ, భూమిలో ఉండే జలం. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, సృష్టి చేసేటువంటి బ్రహ్మ కాదు, బ్రహ్మగారు. కారు అంటానడా, కాదన్నట్టు లైటింగ్ తక్కువ గారు గారు. ఫోన్ లైట్ వేసుకుంటాలే, డిమ్ అయిపోయింది. ఇది లైట్ ఇది చేంజ్ చేయాలి. ఈ బ్రహ్మ అంటే ఈ భూమిలో జలము అంటే ప్రజాపతి బ్రహ్మ. బ్రహ్మ అంటే చతుర్ముఖమైనటువంటి బ్రహ్మగారు, సృష్టి చేసేటువంటి బ్రహ్మగారు. భూమిలో అగ్ని విష్ణువు, ఈయనేమో పోషణకర్త, స్థితికర్త. భూమిలో వాయువేమో ఇంద్రుడు, ఈయన ఇంద్రియాధిష్టాన దేవత, ఇంద్రియాలకన్నిటికీ అధిష్టానమైనటువంటి దేవత ఇంద్రుడు. భూమిలో ఆకాశము ఏమిటంటే అగ్నిదేవుడు. ఆ భూమిలో ఉన్నటువంటి ఆకాశం అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడే తేజము, అదే జ్ఞాన చిహ్నంగా ఉంది. ఆకాశంగా ఉన్నటువంటి మనసు, ఇవన్నీ శరీరానికి పోల్చుకుంటే దీంట్లో భూమిని మాత్రమే తీసుకొని పంచభూతాత్మకమైన దాంట్లో భూమిని తీసుకుంటే ఆ భూమిలో ఉన్నటువంటి 5 మళ్ళా కలిసి ఉన్నాయి కదా, ఆ కలిసి ఉన్నటువంటి దానికి చెప్తున్నాడు ఇవన్నీ. ఇట్లా మొట్టమొదట ప్రాథమికంగా చిట్ట చివరి పృథ్వీ పంచకంలో, పృథ్వీతత్వ పంచకంలో వీళ్ళు ఏర్పడ్డారు. వీళ్ళంతా పృథ్వీతత్వ పంచకంలో వీళ్ళంతా ఏర్పడినారు. ఇదే ఆఖరిగా ఏర్పడ్డారు. ఆఖరికి ఏర్పడ్డము అంటే సృష్టి మొదలైనప్పుడు కేవలము ఖాళీగా ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఆకాశంగా ఉన్నటువంటి వీటికి అవకాశం ఇవ్వడానికి ఏర్పడినటువంటి ఒక ప్రదేశంలో ఒక్కటొక్కటిగా ఏర్పడుతూ వచ్చిన తర్వాత ఆఖరుగా ఏర్పడింది ఏది అంటే చిట్ట చివరిది, ప్రాథమికంగా చిట్ట చివరిగా ఏర్పడింది పృథ్వీ. పృథ్వీ పంచకంలో వీళ్ళంతా ఏర్పడినారు. ఈ ఏర్పడినటువంటి దేవతలు అధిష్టానంగా ఉన్నటువంటి ఒక్కోదానికి ఒక్కోటిగా ఏర్పడినటువంటి వాళ్ళంతా పృథ్వీ పంచకంలో ఏర్పడినారు. ఇదే ఆఖరుగా ఏర్పడిండేది అదే. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏర్పడిండేది లేదు. పంచీకరణలో భాగంగా అంతకుముందు లేనటువంటి ఒక ఖాళీ ప్రదేశంగా ఉన్నటువంటి దాంట్లో వీటన్నిటికీ అవకాశం ఇచ్చే ఆకాశము, తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత జలము, తర్వాత భూమి ఏర్పడినాయి. ఇంకా ఆఖరుగా ఏర్పడినది ఏది అంటే భూమే. అదే ఆకాశ పంచకానికి వచ్చామనుకోండి, ఆకాశం అనే పంచకానికి కనుక వస్తే అదేమవుతుందంటే దాంట్లో ఏర్పడినవి జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. జ్ఞాతకేమో గురుమూర్తి, మనస్సుకేమో చంద్రుడు, బుద్ధికేమో బృహస్పతి, చిత్తమునకేమో క్షేత్రజ్ఞుడు, అహంకారమునకేమో రుద్రుడు. ఇట్లా ఈ ఆకాశ పంచకంలో ఉండే వాటికి 5 దానులకు 5 అధిదేవతలు చెప్పారు. జ్ఞాతగా ఉన్నటువంటి వానికి జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి 5 దానులకు ఉంటే ఆ జ్ఞాతకేమో గురుమూర్తి, జ్ఞాతగా ఉన్నటువంటి వానికి గురుమూర్తి, మనసుకేమో చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తానికి క్షేత్రజ్ఞుడు, అహంకారానికి రుద్రుడు అధిదేవతలుగా ఉన్నారు. ఈ రకంగా ఇంద్రియాధిష్టాన దేవతలంతా ఏర్పడినారు. ఈ రకంగా ఇంద్రియాధిష్టాన దేవతలంతా ఏర్పడ్డారు. ఆ ఏర్పడినటువంటి ఆ చివర ఆకాశ పంచకము
ఆకాశ పంచకం ఆ చివర, ఈ చివర అంటే ఈ లాస్ట్కి ఏమో పృథ్వీ పంచకము. ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఉందో, దేని మీద అయితే ఉన్నామో, ఇది ఆఖరమైనటువంటి పృథ్వీ పంచకము. ఆ చివర ఉన్నటువంటి ఆకాశ పంచకము, పైన ఉన్నటువంటిది ఆకాశ పంచకము. ఆకాశ పంచకంలోనే ఇదంతా పైన నిర్ణయిస్తాండేటువంటివన్నీ అంతరంగిక చైతన్యంగా భావిస్తాండేటువంటివన్నిటికీ కారణమైనటువంటి జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటివేమో ఆ పైన. ఈ పృథ్వీగా చెప్పబడినటువంటి కిందివి ఆలోచన చేస్తే ఇవన్నీ కింద ఉన్నాయి. ఇంద్రియాని దేవతలంతా ఏర్పడి ఆ చివరేమో ఆకాశ పంచకము, ఈ చివరేమో పృథ్వీ పంచకము, మధ్యలోనేమో ఉన్నవేమో జల పంచకము, అగ్ని పంచకము, వాయు పంచకము. ఈ మధ్యలో ఉన్నటువంటివన్నీ, ఆ లాస్ట్ పంచకమేమో ఆకాశము, ఆ చివర ఈ చివరేమో పృథ్వీ, మధ్యలో ఉన్నవేమో జల పంచకము, అగ్ని పంచకము, వాయు పంచకము మధ్యలో ఉన్నాయి. జల పంచకాన్ని తీసుకుంటే జలంలో ఆకాశము సదాశివుడు, జలంలో వాయువు ఈశ్వరుడు, జలంలో అగ్ని రుద్రుడు, జలంలో జలము విష్ణువు, జలంలో పృథ్వీ బ్రహ్మ. జలంలో పంచకం తీసుకుంటే జల పంచకము, జలంలో ఉన్నటువంటి ఆకాశం ఏంటంటే సదాశివుడు, జలంలో ఉండేటువంటి వాయువు ఏదంటే ఈశ్వరుడు, జలంలో ఉన్నటువంటి అగ్ని రుద్రుడు, జలంలో ఉన్నటువంటి జలం ఏదంటే విష్ణువు, జలంలో ఉండే పృథ్వీ భూమి ఏదంటే బ్రహ్మ. అది చూడండి, మరలా కింద చెప్పినటువంటి పేర్లే. వాటి యొక్క స్థితి భేదాన్ని అనుసరించి అవే పేర్లే, అవే మళ్ళీ ఒక్కో దాంట్లో వస్తాయి. 5 దానిలలోనూ మళ్ళీ ఆ పంచభూతంగా ఉండేటువంటి వేరువేరుగా ఉన్నటువంటివన్నీ వస్తాయి. అవన్నీ ఆ పేర్లే అయినప్పటికీ, ఆ కింద చెప్పిన పేర్లే అయినప్పటికీ, వాటి యొక్క స్థితి భేదాన్ని అనుసరించి ఆకాశము, జలము, అగ్ని, వాయువు, పృథ్వీ అనే ఆ తత్వముల యొక్క సంయోజనీయత ద్వారా, ఆ తత్వాలన్నీ సంయోజనం చెందినందువల్ల దాని ద్వారా అటు ఇటు మారినాయి. మళ్ళీ అవి కొన్ని ఇక్కడ చేసేటువంటి, ఇక్కడ ఒక ప్రవృత్తి ఉంది, అక్కడ ఒక ప్రవృత్తి ఉంది, అక్కడ వేరే, ఇక్కడ వేరే. కాబట్టి దీని యొక్క సంయోజనీయత వల్ల ఇక్కడ చేస్తున్నటువంటి స్థితిభేదం బట్టి ఈ పేర్లు మారినాయి అటు ఇటు. అయితే మూలముగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే పృథ్వీలో పృథ్వీ, జలంలో జలము, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో ఆకాశం, ఇవి చాలా బలవత్తరమైనటువంటివి. దాంట్లో దాని యొక్క తత్వం ఉన్నటువంటివి. అవి ఇంకా మిగిలిన వాటితో కలిసినందువల్ల మార్పు జరిగే స్థితి వేరు. యావిగా ఉన్నటువంటి పృథ్వీలో పృథ్వీ, జలంలో జలము, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో ఆకాశము, ఇవి చాలా బలవత్తరమైనటువంటివి. ఎందుకంటే వాటిలో అర్ధభాగములు ఉన్నాయి. కాబట్టి వాటిలో అర్ధభాగం అంతా వాటిలోనే ఉంది. ప్రధానంగా ఏవేవి వాటి తత్వంలో ఉన్నాయో దాంట్లో అర్ధభాగం ఉంది. మిగిలిన అర్ధభాగము మళ్ళీ అనేక ముక్కలై వేరువేరు దానితో కలిసింది. కాబట్టి ఈ అర్ధభాగములు వాటితో ఉన్నాయి. కాబట్టి మిగతా అర్ధభాగమేమో అపంచీకృతంగా ఉంది. ఆ అర్ధభాగంగా ఉండేది అపంచీకృతంగా ఉంది. మిగిలిన అర్ధభాగము 5 ముక్కలయ్యి, 5 దానిలలో 5 కలిసి 4 భాగాలయ్యి మిగతా దానిలో కలిసింది. 5వ భాగం అర్ధభాగంగా ఉంది. ఈ మిగిలిన 4 దానిలతో కలిసింది. అర్ధభాగం పంచీకృతమైంది. అందువల్ల ఈ పంచకం అంతా కూడా దానిలోకి ఆకర్షించబడుతుంది. ఈ పంచీకరణ ద్వారా ఏర్పడిన ఈ పంచకం అంతా కూడా దానిలోకి ఆకర్షించబడుతుంది. పృథ్వీతత్వం చేత ఆవరించబడుతున్నటువంటి శరీరమే నేననేటువంటి వారందరూ మృత్యుదేవత మకంలో పడక తప్పదు. చూడండి, ఈ పంచీకృతం అంతా, ఈ పంచకం అంతా కూడా ఈ అర్ధభాగంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది పంచీకృతమైంది. అందువల్ల ఆ పంచకమంతా కూడా దాంట్లోకి ఆకర్షించబడుతూ ఉంది. దాంట్లోకి పృథ్వీతత్వం చేత ఆవరించబడుతున్నటువంటి ఈ పృథ్వీతత్వం చేతనే ఆవరించబడింది మన శరీరం కూడా. ఆ శరీరంలో ఉండేటువంటి పృథ్వీలో ఉన్నటువంటి అన్ని అంశాలకు అన్నీ ఏ విధంగా ఉన్నాయో పంచీకరణలో వచ్చినాయి. ఆకాశతత్వము, జలతత్వము, పృథ్వీతత్వం, అన్ని తత్వాలు శరీరంలో ఉన్నాయి. పృథ్వీతత్వం చేత ఆవరించబడుతున్నటువంటి ఆ పృథ్వీతత్వం అనేది ఆవరించబడడం వల్ల శరీరమే నేనటువంటి వారందరూ కూడా శరీరం నేను,
ఈ కనపడుతున్నటువంటి ఈ పేరు పెట్టబడినటువంటి ఈ స్థూలంగా కనపడుతున్నటువంటి శరీరం నేను అని పృథ్వీతత్వంతో ఎవరైతే ఆవరించబడి ఉంటారో వారందరూ కూడా మృత్యుముఖంలో పట్టక తప్పదు. వాళ్ళందరూ ఏమవుతారంటే శరీరం నేను అనుకుంటూ ఉంటారు. శరీరం మరణించినప్పుడు శరీర మరణం నాకు మరణము అనుకుంటూ ఉంటారు. విచారించిన వాడేమో తానున్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో తాను ఉంటాడు. అది ఎప్పుడైతే మరణం చెందితే అది మరణం చెందిన స్థితి ఉంటే జీవన్ముక్తి దాన్నే పరిపూర్ణ బోధలో తెలుసుకోవాలి. ముందే బతికుండగానే జీవించి ఉండగానే ఏదైతే మూల కారణమైనటువంటి సంకల్పములకు కారణమవుతుందో అది పోతే అది మరణిస్తే ఇది ఉన్నా కూడా దీంతో సంబంధం లేదనేటువంటి భావనతో ఉంటారు గురుమూర్తి ద్వారా ఎరిగినటువంటి వారు. లేదు శరీరం నేననేటువంటి పృథ్వీతత్వం చేత కనుక ఆవరించబడి ఉంటే శరీరము అనేదంతా కూడా ఆ మృత్యుదేవత ముఖంలో నాకు మృత్యు ఉంది అనేటువంటి భావన, మృత్యు ఉంటే మళ్ళా జననం ఉంది అనేటువంటి భావనలో పడక తప్పదు. శరీరమే నేననేటువంటి భావనలో ఉన్నవాళ్ళు. వీటికి పెడదాం. సమయం వీటికి సరిపోయింది. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం అట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చెయ్యి బెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము కాలకాలము ఒక్క లీల నిలచియుండి చాలా కల ఎరుకకు అవలయ్యే వేళ మూలము లేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము ఎన్నడేమియునుగా కొన్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడీ జగము లేదన్న సద్గురురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరేల్ సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పల్లపోతుల పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్తి జై. జై గురుదేవ. జై.